రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ మా ఘట్టమనే నీ ఇంటికి పెద్ద కోడలిగా రావమ్మ. నాకన్నా నువ్వే ఎక్కువ ఎక్సైట్ అవుతున్నావేంటి చిప్రాంటి? అంతే కదా, ముఖేష్ అంబానీ కన్నా ఆయన భార్య చాలా అదృష్టవంతురాలు. నువ్వు మా ఇంటి పెద్ద కొడలైనా మంత్రి పదవి నాకే దక్కుతుందన్న సంతోషం పట్టలేకపోతున్నాను. ఒట్టి మంత్రమేంటి, సేనాపతివి పత్నివి అన్నీ నువ్వే. హాస్పిటల్ నుంచి కంగారుగా వచ్చిన నువ్వు వీడియో ఫుటేజ్ లో పార్వతికి బదులు నువ్వెలా ఉండగలిగావు? అసలు తన్నెలా మార్చగలిగావు? ఎలాగంటావా? ఇలాగే రా చూపిస్తాను. ఇందులో పార్వతి ఉండాలి కదా, మరి నువ్వున్నావేంటి? డాక్టర్ గురుమూర్తి డబ్బు తీసుకుని నాకు ఫేవర్ చేశాడు. ఆ పార్వతి ఉన్న ప్లేస్లో నేనుండేలా గ్రాఫిక్స్ చేశాడు. హాస్పిటల్ సీన్ అనగానే చెమర్చిన కళ్ళతో చూసేవాళ్ళు ఇందులో ఏదో మతలబు జరుగుంటుందని అనుమానించారు. ఆ ఉదాసీనతనే నేను క్యాష్ చేసుకున్నాను. నీవి మామూలు వెదవ తెలియదట్లు కావు నీలంబరి. ఈ మార్పు, ఈ చేర్పు నా కొత్త జీవితానికి అంకురార్పణ చేసింది. ఏం మార్పు నీలంబరి? ఏంటి ఏవో మార్పులు చేర్పుల గురించి మాట్లాడుకుంటున్నారు? అదే చిన్నబాబు, యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేశాం. కాబోయే పెళ్లి కూతురు ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలి ఫోటోలు ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, యూట్యూబ్ లో పెట్టండి పెట్టండి అని ఫ్యాన్స్ ఒకటే గోల. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు కదా ఆంటీ? లేకపోవచ్చు, కానీ కత్తెర నాలెడ్జ్ ఉంది కదా. పిన్నికి ఎలా కట్ చేయాలో బాగా తెలుసు. నేనేదో జేబు దొంగ అయినట్టు మాట్లాడుతున్నావేంటి చిన్నబాబు? జోక్గా అనట్లేదు పిన్ని, నువ్వు గొప్ప ఎడిటర్ అంటున్నాను. నువ్వు మెచ్చుకున్నా నీ పిన్నికి అర్థం కాదులే మహి. ఇంతకీ చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చారేంటి? చెప్పకుండా రాకూడదా నీలంబరి? అయ్యో అలా అని కాదు, మీరు వస్తున్నారని ముందే చెప్తే వంటలు ప్రిపేర్ చేయించేదాన్ని. ఆ వంటలేవో వనభోజనాల్లో చేయొచ్చు. వనభోజనాలా? ఎప్పుడు వెళ్తున్నావు? రేపే. అందుకే నీలంబర్ని వనభోజనాలకి రావాలని సాంప్రదాయంగా బొట్టు పెట్టి ఆహ్వానించడానికి వచ్చాం. ఓ అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.